పశ్చిమ గోదావరి జిల్లా అచంట ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం పార్టీ రా కదలిరా సభలు నిర్వహించింది. ఈ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో హాజరైన ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. వెంట తీసుకువచ్చిన ఫ్లెక్సీలు, ఫోటోలు లాక్కొని పంపించేశారు. ఏపీ తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ టీడీపీ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. నేతల సాక్షిగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంట ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఇదే జరిగింది. ఈ రెండు ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ రా కదిలిరా పేరిట నిర్వహించిన సభకు కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో హాజరయ్యారు. ఇది చూసి సహించలేని టీడీపీ కార్యకర్తలు వారిపై దాడికి దిగారు. ఫోటోలు, ఫ్లెక్సీలు లాక్కొని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో పట్టుకున్న పాపానికి చంద్రబాబు సమక్షంలోనే దాడికి దిగారు. అచంటాలో అయితే ఈ ఇద్దరి ఘర్షణ సమయంలో జనసేన అభిమానులు జెండాల్ని సైతం లాక్కొని బయటకు విసిరేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలతో దాడితో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మండిపడుతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా, అంతేకాదు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది. రీసెంట్ గా గ్లింప్స్ విడుదల చేసి జూనియర్ ఎన్టీఆర్ రికార్డు సృష్టించాడు. అయితే ఇది ఇలా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ సమయం నుంచి ఇంటికి తిరిగి వెళ్లే దారిలో జూనియర్ ఎన్టీఆర్ కారుపై రాళ్లతో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలోనూ ఎంతగానో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా కారు అద్దం గ్లాస్ పగిలి ఉన్న ఫోటో వైరల్ అవుతుంది. ఎమ్మటే ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తనకు దగ్గరలోనే ఇంటి వద్దకు వెళ్లి మెగాస్టార్ చిరంజీవి ఏమైంది, ఎలా అయింది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అనే విషయంపై ఆరా తీశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే వీటికి సంబంధించిన పూర్తి విషయాలు చిరంజీవితో డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది.